మనం చనిపోతే మళ్ళీ పుడతామా? మనకి ఇంకో జన్మ ఉంటుందా? సహజంగా చాలామందికి ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే మనం చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టే అవకాశం ఉందా లేదా అనే వారి కోసమే ఈ వీడియో. రజసి ప్రళయం గత్వా కర్మ సంగి సుజేయతే తద ప్రళినస్తమసి మూఢయోని సుజేయతే. భగవద్గీతలో 14వ అధ్యాయంలో 15వ శ్లోకం. ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే, మనలో ప్రతి ఒక్కరిలోనూ జీవాత్మ ఉంటుంది. అదే మన అసలు స్వరూపం. శరీరం మార్చుకుంటూ పోతుంది, కానీ జీవాత్మ మాత్రం ఎప్పటికీ నశించదు. మానవ జన్మ అనేది ఎంతో విలువైన వరం. ఎందుకంటే మనిషిగా పుట్టినప్పుడే మంచి చెడుల్ని గ్రహించే బుద్ధి, ధర్మాన్ని అనుసరించే శక్తి, ఆత్మ గురించి తెలుసుకునే అవకాశం మనకు లభిస్తుంది. కానీ మనం చెడు అలవాట్లు, అలసత్వం, అజ్ఞానం, కోపం, హింస వంటి తమోగుణ లక్షణాలు పెంచుకుంటే అప్పుడు మరణం తర్వాత మన జీవాత్మ జంతువుల యోనిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మానవ జన్మను పొందడం చాలా దీర్ఘమైన ప్రయాణం. ఎన్నో సంవత్సరాలు కావచ్చు, లేదా శతాబ్దాలు కావచ్చు, ఎన్నో జన్మలు కావచ్చు. అందుకే మనిషిగా ఉన్నప్పుడే మన జీవితం విలువైందని తెలుసుకోవాలి. మంచి ఆలోచనలు, మంచి స్నేహం, మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. ఇతరులకు సహాయం చేయడం, దయ, క్షమ, సత్యం ఇవన్నీ మన జీవితాన్ని ఉన్నంత స్థాయికి తీసుకువెళ్తాయి. ఇందులో మనం చేయవలసినవి ముఖ్యమైనవి ఏంటి అంటే కృష్ణ చైతన్యం, భక్తి, ధార్మికత. ఇవి మన జీవాత్మని మళ్ళీ మంచి మార్గం వైపు తీసుకెళ్తాయి. ఇలాంటి లక్షణాలు మన జీవితంలో ఉన్నప్పుడే మన ఆత్మకి భవిష్యత్తులో కూడా మానవ జన్మ పొందే అవకాశం ఉంటుంది. మనిషిగా పుట్టాం, ఈ వరాన్ని మరవకుండానే నీతి మార్గంలో నడుద్దాం. అదే మన జీవాత్మకి నిజమైన రక్షణ. జై శ్రీరామ్.